అందరికీ నమస్కారం. జమిలీ ఎన్నికలకు నిన్నటి రోజున కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అసలు జమిలీ ఎన్నికలంటే ఏంటి? జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలేంటి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ అవసరమా? అలానే దీనికి పార్లమెంట్ యొక్క ఆమోదం ఎంతవరకు అవసరం ఉందనేటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటే, జమిలీ ఎన్నికలంటే ప్రధానంగా ఏకకాలంలో అంటే 100 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా అటు పార్లమెంటుకు ఏదైతే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, అలానే రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలి దేశవ్యాప్తంగా అనేటువంటి ఒకే ఒక్క ప్రధాన ఉద్దేశంతో నిర్వహించేటువంటి ఎన్నికలను జమిలీ ఎన్నికలు అంటారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ యొక్క కాల పరిమితిని ఆధారంగా ఏదైతే 5 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉందో ఆ 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించబడుతూ వస్తున్నాయి. అలానే పార్లమెంటుకు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికలు కూడా అదే తరహాలో 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించబడుతూ వస్తున్నాయి. అయితే ఇలా ప్రతి సంవత్సరం ఇలా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. అలానే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభకు ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. దీనివల్ల కోటాను కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించవలసి వస్తూ ఉంది. ప్రజాధనం నిర్వీర్యం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఒకే కాలంలో ఒకే సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీలకు అలానే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించాలనేటువంటి అంశానికి సంబంధించి సాధ్యాసాధ్యాలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో నిన్నటి కేబినెట్ సందర్భంగా ఆమోదాన్ని తెలిపింది. ఆ కమిటీ చేసినటువంటి సూచనలను కూడా పరిశీలనలోకి తీసుకుని జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి విధంగా కేంద్ర కేబినెట్ దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రాబోయేటువంటి శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు, ఆ ప్రవేశానికి తర్వాత జరిగేటువంటి సాధ్యాసాధ్యాలు ఆమోదానికి కావాల్సినటువంటి రాజ్యాంగ సవరణలు సుమారు 6 రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుంది. ఏదైతే ఇది సంబంధించినటువంటి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించింది ఏదైతే రాజ్యాంగానికి సంబంధించినటువంటి విధి విధానాలు రాజ్యాంగ సవరణ చేయవలసి వస్తుంది. కాబట్టి ఏదైతే కేంద్రంతో సంబంధించి పార్లమెంటుకు సంబంధించి 2/3తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50% పైగా రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు కావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి లోతైన అధ్యాయాలు దీనివల్ల ఉన్నటువంటి ఇంపాక్ట్స్ ఏంటనేది విధంగా మాట్లాడుకుంటే జమిలీ ఎన్నికల వల్ల ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడకు ప్రమాదం ఉండేటువంటి పరిస్థితి ఉందని, అలానే ఏకకాలంలో ఎన్నికలు జరగడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికలను జారీ చేసేటువంటి అవకాశం ప్రజలు కోల్పోయేటువంటి అవకాశం ఉందని, అలానే జమిలీ ఎన్నికల వల్ల ప్రధానంగా కేంద్రంలో ఏదైతే జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలే దేశవ్యాప్తంగా 73% సీట్లను గెలుచుకునేటువంటి అవకాశం ఇటు పార్లమెంటుకు సంబంధించి అలానే అసెంబ్లీలకు సంబంధించినటువంటి అవకాశం ఉందని గతంలో అనేక సర్వేలు వచ్చినటువంటి అంశం మనందరికీ విదితమే. ఇలా రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఒకరి చేతిలో కేంద్రీకృతం అవుతుంది. కేంద్రమే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే భిన్న భాషలకు సంబంధించి భిన్న ప్రాంతాలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి వారి యొక్క విధానాన్ని ప్రజలు తెలియజేయడంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలు సాధ్యాసాధ్యం కాదు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. జమిలీ ఎన్నికల వల్ల ఏదైతే యూనియన్ అలానే స్టేట్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా సన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది. జమిలీ ఎన్నికల వల్ల స్టేట్కి సంబంధించినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కేంద్రానికి బదలాయించబడేటువంటి అవకాశం ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో రాష్ట్రంలో కూడా మ్యాక్సిమం అదే పార్టీ అధికారంలో ఉండేటువంటి ప్రమాదం ఉందనేటువంటి విధంగా ఈరోజు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఎన్నికల మీద ఎక్స్పర్ట్స్ కావచ్చు తెలియజేస్తున్నటువంటి అంశం. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే లోక్సభ రాజ్యసభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ 83, 82 సబ్ క్లాస్ 2, అసెంబ్లీల గడువు కుదింపునకు ఆర్టికల్ 172(1), రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356, ఎన్నికల కమిషన్ పరిధికి సంబంధించి ఆర్టికల్ 324, లోక్సభ అసెంబ్లీల ముందస్తు రద్దుకు రాష్ట్రపతి గవర్నర్ అధికారం కల్పించే ఆర్టికల్ 83 క్లాస్ 2, 172 క్లాస్ 1 సవరించాలి. అంటే సుమారు
6 రాజ్యాంగ సవరణలు 6 ఆర్టికల్ను సవరించాల్సినటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ చేయాలంటే భారత రాజ్యాంగం పొందుపరిచిన విధంగా 2/3 వంతు సభ్యుల మెజారిటీ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బలాబలాలను మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే ఎన్డీఏకి ప్రస్తుతం ఉన్న మద్దతు ఏమాత్రం సరిపోదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అదనంగా సభ్యుల మద్దతు కూడా కావాల్సి ఉంది. గతంలో ఏదైతే 2019-24 మధ్య కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చాలా సంపూర్ణమైనటువంటి మెజారిటీ అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోనూ ఉంది. కానీ ప్రస్తుతం ఏదైతే 2024 ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈరోజు బలమంగా ఇండియా కూటమి ఏదైతే ప్రతిపక్ష హోదాను కల్పించి ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కొంత బలహీనంగానూ తనకు సరైనటువంటి ఈరోజు రాజ్యాంగ సవరణ చేసేంత బలం పార్లమెంట్లో లేదు. దానికి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్లోని లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది పార్లమెంట్ సభ్యుల బలం ఉంటే సవరణ ఆమోదానికి 362 మంది బలం కావాల్సి ఉంది. అయితే మిగతా సంబంధించినటువంటి ఏదైతే 293 7 + 62 దగ్గర 69 మంది పార్లమెంట్ సభ్యులు ఏదైతే లోక్సభకు సంబంధించినటువంటి సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. మరి వాటిని కూడగట్టుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇక రాజ్యసభలో 121 మంది బలం ఉంటే అదనంగా 43 మంది సభ్యుల బలం కావాల్సి ఉంది. వీటికి సంబంధించి ఇప్పుడు బలవంగా ఇండియా కూటమి తన ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి సాధ్యాసాధ్యాలను చూసుకుంటే ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు ఆమోదం పొందేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఇండియా కూటమి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అలానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50% పైగా రాష్ట్రాల యొక్క మద్దతు కూడా ఈ జమిలీ ఎన్నికలకు ఇవ్వవలసి ఉంది. ఎందుకంటే ఇది ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశం. ఎన్నికల నిర్వహణ అనేది ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశం. ఉమ్మడి జాబితాకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సంబంధిత రాష్ట్రాల యొక్క అనుమతి, సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీల నిర్ణయం కూడా చాలా ప్రాధాన్యం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి కూడా అనేక రాష్ట్రాల్లో పాలన కొనసాగిస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి కూడా అనేక రాష్ట్రాల్లో పాలన కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే సాధ్యాసాధ్యాలను చూస్తే జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ఆ బిల్లు ఆమోదం పొందేటువంటి అవకాశం లేదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే శీతాకాల సమావేశాలకు సంబంధించి శీతాకాల సమావేశాల్లో ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెడతామని ఇప్పటికే కేంద్ర కేబినెట్ చాలా స్పష్టంగా తెలియజేసింది. మరి ఆ యొక్క బిల్లు సాధ్యాసాధ్యాల పరంగా ఆ బిల్లు ఆమోదం పొందగలిగేటువంటి అవకాశం ఉందా? రాజ్యాంగ సవరణ చేయడానికి కావాల్సినటువంటి 2/3 మెజారిటీ ప్రస్తుతం పార్లమెంట్లో లేదు కాబట్టి ఆ 2/3 మెజారిటీని ఎలా తెచ్చుకోగలుగుతారు? మిగిలిన సభ్యులు ఏదైతే లోటుగా ఉన్నటువంటి లోక్సభలో సుమారు 69 మంది సభ్యులు, రాజ్యసభలో సుమారు దగ్గరగా 43 మంది సభ్యుల బలం కావాల్సి ఉంది. కాబట్టి మరి ఆ సభ్యుల్ని ఎక్కడి నుంచి కూడగట్టుకోగలుగుతారు? మరి మిగిలిన రాజకీయ పార్టీల నుంచి ఏమైనా మద్దతును కూడబెడతారా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి మరి ఇండియా కూటమికి సంబంధించినటువంటి సభ్యులు ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు, జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం. జమిలీ ఎన్నికల వల్ల రాష్ట్రాల యొక్క హక్కులు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి బలం, ప్రజల యొక్క హక్కుల సాధన కోసం అవకాశాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. రాహుల్ గాంధీ గారు కూడా వ్యతిరేకిస్తున్నారు. అలానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ సాధ్యాసాధ్యం ఉందా? మరి సాధ్యపడేటువంటి అవకాశం ఉందా? ఆ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేటువంటి అవకాశం ఉందా? తెలియాలంటే రేపు శీతాకాల సమావేశాలు జరిగేంత వరకు వేచి చూద్దాం. అప్పటి వరకు ఈ రాజకీయ పరిస్థితులు తగినట్లు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ వస్తే మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. జై భీమ్, జై భారత్, జై హింద్.